ఆర్థిక వ్యవస్థ వచ్చాక దేశంలో బ్యాంకులలో పనితీరు, విధాన నిర్ణయాలు సమూలంగా మారిపోతున్నాయి. ఒక్కో బ్యాంకు విధానం ఒక్కోలా ఉంటూ ఆయా బ్యాంకు వినియోగదారుల సౌకర్యాలు, అవకాశాలు, ఖాతాల నిర్వహణలో మార్పులు తెస్తున్నాయి. తాజాగా పరిశీలిస్తే జూలై 1 నుండి యాక్సిస్ బ్యాంక్ ఖాతాదారులకు సమస్యలు పెరగబోతున్నాయి. వచ్చే నెల నుండి బ్యాంక్ ఏటీఎం ఛార్జీలను పెంచబోతోంది. ఇప్పుడు వినియోగదారులు 21 రూపాయలకి బదులుగా 23 రూపాయలు చెల్లించాలి. యాక్సిస్ బ్యాంక్ తన పొదుపు, ట్రస్ట్ ఖాతాదారులకు ఏటీఎం లావాదేవీ ఛార్జీలలో మార్పును ప్రకటించింది. ఈ మార్పు జూలై 1, 2025 నుండి అమల్లోకి వస్తుంది. ఇది పొదుపు ఖాతాలు, ఎన్ఆర్ఐ ఖాతాలు, ట్రస్ట్ ఖాతాలతో పాటు కొంతమంది ప్రాధాన్యత బూర్గుండి కస్టమర్లను కూడా ప్రభావితం చేస్తుంది. ఉచిత లావాదేవీ పరిమితి తర్వాత అదనపు లావాదేవీలు చేసే కస్టమర్లకు ఇప్పుడు ప్రతి లావాదేవీకి 23 రూపాయలు వసూలు చేస్తామని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. ఇప్పటి వరకు ఈ ఛార్జీలు 21 రూపాయలుగా ఉండేది. అంటే ఇప్పుడు అదనంగా 2 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జెస్ యాక్సిస్ బ్యాంక్ ఇతర బ్యాంకుల ఏటీఎంలలో వర్తిస్తుంది. దీనితో పాటు పన్ను విడిగా వసూలు చేయబడుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి 28, 2025న ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఏటీఎం ఇంటర్చేంజ్ ఛార్జీని ఇప్పుడు ఏటీఎం నెట్వర్క్ నిర్ణయిస్తుందని పేర్కొంది. అలాగే మే 1, 2025 నుండి ఏదైనా బ్యాంకు కస్టమర్ ఉచిత లావాదేవీ పరిమితిని దాటితే వారిపై గరిష్టంగా 23 రూపాయల ఛార్జ్ విధించవచ్చు. ఈ నియమం క్యాష్ రీసైక్లర్ మెషిన్లకు కూడా వర్తిస్తుంది. ఏటీఎం ఇంటర్చేంజ్ ఛార్జ్ అంటే ఒక బ్యాంక్ తన ఏటీఎం ని ఉపయోగించినందుకు మరొక బ్యాంకుకు చెల్లించే మొత్తం. ఉదాహరణకు మీరు హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్ అయితే ఎస్బీఐ ఏటీఎం నుండి డబ్బును విత్డ్రా చేస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎస్బీఐకి ఇంటర్చేంజ్ రుసుము చెల్లించాలి. ఈ మొత్తాన్ని తరచుగా కస్టమర్ నుండి వసూలు చేస్తారు. మే 1, 2025 నాటి ఆర్బీఐ నిబంధనల ప్రకారం మెట్రో నగరాల్లో సొంత బ్యాంకు, ఇతర బ్యాంకుల ఏటీఎంలతో కలిపి నెలకు 3 ఉచిత లావాదేవీలు, మెట్రో ఇతర నగరాల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలు పొందవచ్చు.